కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన లభిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ 36వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం స్కూల్ వార్షిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ చక్కని విద్యాబోధన ఒక ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. మన 117 జీవోని సవరణ చేసి ఈవేళ మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్ అట్లాగే 3 హై స్కూల్స్కు ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మెగా డిఎస్సి ద్వారా ఇవాళ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న మెగా డిఎస్సి పూర్తి చేసి మన నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా 79 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే విద్యాశక్తి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యకి ఆదరణకు శిక్షణ అంటే ప్రైవేట్ స్కూల్లో లాగా ఇక్కడ కూడా ఆదరణకు శిక్షణ పెట్టి అధ్యాపకులు పెట్టి మన ప్రైవేట్ స్కూల్కి పోటాపోటీగా మనం తీసుకెళ్ళి ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన స్కూల్ ఉంది, స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ చూసుకుంటూ ఉన్నాం. కానీ మన పిల్లల్ని పంపడానికంటే తల్లిదండ్రులుగా అండగా ఉండాలి, ఆసరాగా కూడా అవసరాలు కూడా ఉంటాయి. కానీ ఆ ఆసరా తల్లికి వందనం రూపంలో ఈవేళ మన కాన్స్టిట్యూన్సీలో 32,751 మందికి తల్లికి వందనం వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 49,12,65,000 పిల్లలకు అర్థం కాకపోయినా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ అర్థమవుతుంది. దానివల్ల మీకు ఎంత బెనిఫిట్ చెందారన్నది అర్థమవుతుంది తెలియజేస్తాను. అలాగే డొక్కా సీతం పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం అంటే చాలా కొద్ది మందికే పెట్టేటట్టు తినే బియ్యం, ఆ బియ్యాన్ని ఈవేళ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి సన్నబియ్యం పెట్టడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ స్కూల్లో ప్రత్యేకంగా పూర్వం ఎక్కడో తుల్లో ఎక్కడో వండి తెస్తా ఉండి ఇక్కడికి వచ్చిన చప్పచాలు అరిపోయి ఫుడ్ని ఇవాళ వేడిగా ఇక్కడ మీ స్కూల్లో వండి పెడుతున్నందుకు శ్రద్ధ తీసుకున్నందుకు మీ చైర్మన్ గారు కూడా ప్రశంసిస్తూ ఉన్నాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా 12,534 మందికి మేలైన క్వాలిటీ యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, బెల్ట్స్. మీరు ఎప్పుడన్నా ఆ క్లాత్ నేను చూశాను, ఆ క్లాత్ని పర్టికులర్గా. ఆ క్లాత్ పూర్వం మీ యూనిఫామ్కి ఇప్పుడున్న యూనిఫామ్కి మార్పు ఏమైనా కనపడ్డదమ్మా? కనపడితే చేతులు ఎత్తండి. కనపడ్డదా? ఇదే పక్క ఎవరో ఎత్తలేదు, కనపడలేదు. నాకు కనపడలేదు. సరే, చక్కని యూనిఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, మరింత అభివృద్ధి మీ మీద ఆయన దృష్టి ఇంకా పెట్టాలంటే రేపు మనకి 30వ తారీఖుని మీ అందరి సెల్ ఫోన్లో వాట్సాప్లో థ్యాంక్ యూ లోకేష్ సార్ అని చెప్పి వాట్సాప్ పెట్టవలసిందిగా గ్రూపుల్లో పెట్టవలసిందిగా కోరుతూ మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్కి పంపడం, టైంకి వాళ్ళు వెళ్ళిపోవడం రావడం అంతే తప్ప పిల్లలకి ఏం కావాలా, తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారు ఇక్కడి నుంచి, తల్లిదండ్రులకి పిల్లలకి అధ్యాపకులకి మధ్య మీటింగ్ పెట్టాలన్న ఆలోచన దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మెగా పేరెంట్స్ మీట్ పెట్టి ఆ ఘనత గిన్నీస్ బుక్ ఎక్కిన ఘనత మనకి ఈ విద్యాశాఖ మంత్రి ద్వారా ఇప్పుడే జరిగిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ మేము కరెక్ట్గా స్టార్ట్ చేసాం. బాలికలకి ఆత్మరక్షణ నిమిత్తం కరాటే నేర్పించడం స్టార్ట్ చేస్తాం. అదే త్వరలో కూడా మీకు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనకి 2 ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు, ఒక లోక్సభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు. వారిద్దరి దృష్టిలో పెట్టాను, మనకి ఇంత చక్కటి స్కూలు గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఎన్సీసీ అవసరం ఉంది, ఎన్సీసీ మనం పెట్టుకోవాలా,
ఎన్సీసీ ఉండాలి మనకి. ఎన్సీసీ ఉంటే మీరు పై చదువులు చదువుకున్నప్పుడు ఖచ్చితంగా పనికొస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పల్లవరాజు గారు మన కాకినాడ నుంచి ఆయన రక్షరాజ్య మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్సీసీ సర్టిఫికెట్లు మత్స్యకారు కొంతమందికి 3-4 నేను ఇప్పిస్తాను. ఆ సర్టిఫికెట్ వల్ల ఇవాళ డాక్టర్లు అయ్యారు. నిజంగా మీరు ఆ ఎన్సీసీ అనేది ఖచ్చితంగా మనకి నేషనల్గా ఎంత ఉపయోగం, మీకు పర్సనల్గా కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఎన్సీసీని తీసుకొచ్చేదాకా భాగంలో కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.